So today we will discuss as part of English grammar the role of clauses. So let us first discuss one important aspect. For any competitive examinations, whether it is state level, national level or international level, English grammar is very important. In that grammar, though we have been studying English right from our schooling days, we have some kind of a difficulty when we actually prepare or write any competitive examination. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ అనగానే కొద్దిగా టెన్షన్ వస్తుంటుంది. సో యాక్చువల్గా ఆ సిలబస్ని ఒకసారి చూస్తే మనకు అదంతా తెలిసినట్టుగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అనే స్వామి వివేకానంద అన్నట్టు ఆ సిలబస్ చూసి ఆ మటీరియల్ రైట్ మటీరియల్ చదివితే ఇదంతా నాకు తెలుసు కదా అని అనిపిస్తుంది. ఇది ఎందుకు అంటున్నామంటే ఇన్ ఆల్ ఎగ్జామినేషన్స్ వీ హ్యావ్ ఇంగ్లీష్ గ్రామర్. సో గ్రామర్ అంటేనే కొద్దిగా ఒక రకమైన భయం కాబట్టి సో వీ హ్యావ్ డన్. సో టుడే విల్ డిస్కస్ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ యాజ్ ఫర్ యాజ్ సెంటెన్సెస్ ఆర్ కన్సర్న్డ్. సో సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెడుతున్నారు అంటే ఫస్ట్ పాయింట్ ఇస్ ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఒకటి అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ వెన్ యూ జాయిన్ సర్వీస్ అండ్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ ఆరల్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అఫీషియల్ జాబ్ తీసుకున్న తర్వాత కూడా రైటింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అట్లనే ప్రెజెంటేషన్ సెమినార్స్ ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ హెస్ బికమ్ బికాస్ ఆఫ్ ఇట్స్ గ్లోబల్ ఇంపార్టెన్స్ we are discussing this. సో ఏ మాత్రం టెన్షన్ లేకుండా జాగ్రత్తగా మనం చదివినట్లయితే మటీరియల్ తీసుకుని వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ వీ కెన్ ఈజీలీ ఆన్సర్. ఈ ఆన్సరింగే కాదు, వన్ మోర్ సజెషన్ హియర్ ఈస్ ప్లీజ్ డోంట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ అనే కాదు, ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా దాన్ని థరోగా అర్థం చేసుకుంటే దెన్ యూ కెన్ యూజ్ ఇట్. ఎందుకంటే ఎగ్జామ్ పరంగా నేర్చుకొని ఉంటే తర్వాత ఇబ్బందులు రావచ్చు. సో అందులో బేసిక్గా ప్రాబ్లం ఏంటిది? కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్లో మేజర్గా ఈ క్లాజెస్ ఒకటి. ఫైన్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. ఇంకొక చిన్న పాయింట్ మనం మాట్లాడదాం బిఫోర్ వి గో డీపర్ ఇన్ టు ద క్లాజెస్. లెటర్ ఏ ఉంది, సింగిల్ యూనిట్ అది. వర్డ్ ఉంది, గ్రూప్ ఆఫ్ లెటర్స్. నెక్స్ట్ లెటర్స్ తర్వాత వర్డ్స్, ఆ తర్వాత ఫ్రేజెస్. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఫ్రేజెస్ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో పట్టు రావాలంటే. ఫ్రేజ్ తర్వాత ఉన్న వెరీ ఇంపార్టెంట్ లిటిల్ కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్ ఈజ్ క్లాజెస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇదే. క్లాజ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రేజెస్. అంటే కొన్ని వర్డ్స్ సముదాయము, గ్రూపే క్లాజెస్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దట్ విల్ డిస్కస్. సో ఇది బేసిక్ ఐడియా. సెంటెన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. అంటే నాట్ ఓన్లీ సో ఈ రకమైన క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారంటే టుమారో యూ హ్యావ్ టు డ్రాఫ్ట్ యాజ్ అన్ ఆఫీసర్. మీరు ఏ రకమైన ఆఫీసర్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా అక్కడ ఒక ఆఫీసర్ డ్యూటీ ఏంటి? టు ప్రిపేర్ ఎ డ్రాఫ్ట్, పాలసీ మేకింగ్, అవన్నీ పేపర్లో పెట్టాలి. దట్ టు ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టాలి కాబట్టి ఒక కమాండ్ ఉండాలి. సో ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మిస్టేక్స్. ఏ డాక్యుమెంట్ అయినా కూడా దాంట్లో మిస్టేక్స్ ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్, దట్ విల్ బీ యూజ్డ్ ఆర్ రెడ్ బై ద పీపుల్. సో గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. కాకపోతే గ్రామర్ అనగానే కొద్దిగా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి సింపుల్ రీజన్ ఈజ్ వీ డు నాట్ రీడ్ రెగ్యులర్లీ అండ్ వీ డు నాట్ రైట్ రెగ్యులర్లీ. అంతే. ఎప్పుడు ముట్టుకుంటాం ఇంగ్లీష్ని? ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు మాత్రం ముట్టుకుంటాం. అందుకే కొద్దిగా టెన్షన్ వస్తుంది. సో నౌ లెట్ us క్విక్లీ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. టుడే విల్ డిస్కస్ క్లాజెస్. క్లాజ్ అంటే ఇందాకే అనుకున్నాం, గ్రూప్ ఆఫ్ ఫ్రేజెస్. అండ్ ఇట్ ఈస్ నాట్ full sentence. Sentence is a combination of phrases and clauses, right? So let us now look at the first point. ఎన్ని టైప్స్ ఉన్నాయి క్లాజెస్? బేసికల్గా గుర్తుంచుకోవాలి మనం. 2 types ఆర్ 2 kinds. ఒకటి మెయిన్ క్లాజ్, అక్కడ ఉన్న సింబల్ క్లాజ్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది.
అండ్ సబార్డినేట్ క్లాజ్. క్లాజ్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ మెయిన్ క్లాజ్, అదర్ వన్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్కి ఇంకో పేరు కూడా ఉంది, ప్రిన్సిపల్ క్లాజ్ అని. ఇంకొకటి ఉంది ఇండిపెండెంట్ క్లాజ్. ఈ 3 అన్నా కూడా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఒకవేళ ఐడెంటిఫై ద మెయిన్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ అన్నారంటే ఇవన్నీ ఒకటే. సిమిలర్లీ సబార్డినేట్ క్లాజ్ అన్న డిపెండెంట్ క్లాజ్ అన్నా కూడా ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. సో మెయిన్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్లాజ్. సబార్డినేట్ అంటే ఇట్ ఈస్ ఏ సపోర్టివ్ క్లాజ్ ఫర్ ద మెయిన్, అంతే. దీన్ని డిపెండెంట్ కూడా అన్నాం కాబట్టి డిపెండ్ అంటే ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఈ మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ క్లాజ్ లేకుండా సబార్డినేట్ క్లాజ్కి మీనింగ్ కానీ ఎగ్జిస్టెన్స్ కానీ ఐడెంటిటీ కానీ ఉండదు. ఇది బేసిక్గా అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు. సో ఇది అర్థం చేసుకున్న తర్వాత మనకు ఏ మెటీరియల్ అని చదువుతున్నాం అనుకోండి, అక్కడ సెంటెన్సెస్ ఉంటే వాటిని మనమే ఐడెంటిఫై చేయాలి. ఇందులో మెయిన్ క్లాజ్ ఏంటి, క్లాజెస్ ఏవి, మెయిన్ క్లాజ్ ఏది, సబార్డినేట్ క్లాజ్ ఏది, జాగ్రత్తగా చదివితే వస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ డిఫికల్టీ. ఎందుకు మనకు డిఫికల్టీ వస్తుంది ఇంగ్లీష్తో అంటే ఎఫర్ట్ పెట్టట్లేము, అంతే. ఎఫర్ట్ పెట్టండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో అన్నీ అర్థం కాకపోయినా ఏమైనా డిఫికల్టీస్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్ ఫర్ సమ్ హెల్ప్. ఈ పని చేయండి చాలు. సో నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఈ సబార్డినేట్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ ఇవి మళ్ళీ 3 టైప్స్లో ఉన్నాయి. సబార్డినేట్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ ఆర్ అగైన్ డివైడ్ ఇంటూ 3 టైప్స్. అందులో నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్ అండ్ అడ్వర్బ్ క్లాజ్. ఈ 3 ఉన్నాయి. అడ్జెక్టివల్ క్లాజ్ కూడా అంటాం. సో 1, 2, 3 ఈ 3టిని ఐడెంటిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఎనీ ఎగ్జామ్లో మనల్ని ఐడెంటిఫై చేయమని అడగొచ్చు. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. సో దిస్ ఇస్ 3. దెన్ ద అదర్ పాయింట్ ఇస్ ఇంకొకటి ఉంది, ఇఫ్ క్లాజ్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కండిషనల్ క్లాజ్. ఇఫ్ అన్నా కండిషన్ అన్నా ఒకటే. కాబట్టి వెన్ ఐ సే ఇఫ్ క్లాజ్ ఇట్ ఆల్సో మీన్స్ కండిషనల్ క్లాజ్. సో ఇఫ్ ఆర్ కండిషనల్ అంటే ఏంటి, అక్కడ ఒకటి కండిషన్, ఇది జరిగితేనే అది జరుగుతుంది అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ యూ వుడ్ డెఫినెట్లీ సక్సీడ్. సో ఇఫ్ యూ ప్రాక్టీస్, ఇది కండిషనల్. మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు, అంతే. రాదు అని కూర్చుంటే రాదు. సో అట్లాంటి కండిషనల్ క్లాజెస్. సో ఇక్కడ దాని డెఫినేషన్ చూద్దాం. దిస్ ఎక్స్ప్రెసెస్, దిస్ అంటే ఇఫ్ క్లాజ్ ఆర్ కండిషనల్ క్లాజ్ ఎక్స్ప్రెసెస్ ఏ కండిషన్ ఆర్ ఎ కాజ్ విచ్ ఎఫెక్ట్, whose effect is expressed or felt in the second part of the sentence. సో ఈ కండిషన్ది దీని ఎఫెక్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో తెలుస్తుంది. కాబట్టి దీన్ని కండిషనల్ క్లాజ్, ఇఫ్ క్లాజ్. జాగ్రత్త ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. కండిషనల్ క్లాజ్ అంటే ఇట్ ఈస్ ఎ కండిషన్, ఇది చేస్తేనే అది జరుగుతుంది. ఇఫ్ యూ, మనం చిన్నపిల్లలకి చెప్తాం, ఇఫ్ యూ గో టు స్కూల్ రెగ్యులర్లీ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఎడ్యుకేటెడ్, యూ విల్ అండర్స్టాండ్, యూ కెన్ గెట్ ఏ గుడ్ జాబ్ అన్నాం. ఇవన్నీ కండిషన్సే. సో అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక పార్ట్ ఇచ్చేసి, ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఐడెంటిఫై ద అండర్లైన్డ్ పార్ట్ అంటాడు. సో అని చూడాలి అక్కడ ఇఫ్ కానీ ఏదైనా కండిషన్ ఉంటే. ఇఫ్ ఉంటే ఈజీ గుర్తుపడతాం మనము ఇఫ్ క్లాజ్ అని, కానీ అక్కడ కండిషన్ లాగా పెట్టాడు అనుకోండి, దాన్ని అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ ద కంటిన్యూషన్ ఆఫ్ దాట్, ఫ్యూ ఎగ్జాంపుల్స్ అక్కడ. ఇఫ్ వీ వర్క్ సిన్సియర్లీ వీ విల్ బీ సక్సెస్ఫుల్. సక్సెస్ అనేది సిన్సియర్గా, డివోటెడ్గా పనిచేసిన వాళ్ళందరికీ వస్తుంది. కాకపోతే కాన్సన్ట్రేషన్ పెట్టాలి అక్కడ. సిన్సియారిటీ అంటే కాన్సన్ట్రేషన్, ఫుల్ ఫోకస్, ఫుల్ డెడికేషన్, వితౌట్ ఎనీ డీవియేషన్ వాళ్ళకి వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాంటి ఎగ్జాంపుల్ చూడగానే వీ షుడ్ మేక్ అవర్ ఓన్ ఎగ్జాంపుల్స్. గ్రామర్ కెన్ బి లర్న్డ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్, అవర్ ఓన్ ఎగ్జాంపుల్స్. వీ షుడ్ మేక్ అవర్ ఓన్ ఎగ్జాంపుల్స్. ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే అంత మంచిది, అప్పుడు అర్థమవుతుంది అది. సో యూ నీడ్ నాట్ వరీ. సో జస్ట్ మేక్ సమ్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫ్టర్ looking at these examples. Second example, if we value others, we will be valued. అంటే మనం వేరే వాళ్ళ గౌరవం కానీ విలువ కానీ ఇస్తే మనకు కూడా వాళ్ళు ఇస్తారు. చాలామంది అంటారు నాకు ఆయన విలువ ఇవ్వట్లేదని. ఏమో మనం ఇవ్వట్లేదేమో తెలియదు. సో ఇట్ ఈస్ ఎ రెసిప్రొకేషన్, గివ్ అండ్ టేక్ పాలసీ. సో ఇఫ్ వీ వాల్యూ అదర్స్, ఇది కండిషనల్ క్లాస్. దీన్ని ఇఫ్ క్లాజ్ కూడా అనొచ్చు. అక్కడ కామా ఉంది కాబట్టి ఈజీ గుర్తుపట్టచ్చు. ఇఫ్ దట్ పార్ట్ ఈజ్ అండర్లైన్డ్, ఇఫ్ వీ వాల్యూ అదర్స్, వాట్ కైండ్ ఆఫ్ ఎ క్లాజ్ అంటే అది ఇఫ్ క్లాజ్ లేదా కండిషనల్ క్లాజ్. థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ వీ ప్రాక్టీస్ మెడిటేషన్
వీ విల్ హ్యావ్ గుడ్ మెంటల్ హెల్త్. ఈ మధ్యన పెద్ద డిస్కషన్ కదా మెంటల్ హెల్త్ మీద. ఫిజికల్ హెల్త్ కూడా ప్రాబ్లమే. సో దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. కాబట్టి అక్కడ ఏమన్నా ఫస్ట్ క్లాస్ ఏంటి, ఇఫ్ వీ ప్రాక్టీస్ మెడిటేషన్. చాలామందిని అబ్జర్వ్ చేస్తే మెంటల్ టెన్షన్ ఎక్కువ తీసుకోరు, ఏది మైండ్కి తీసుకోవాలో అదే తీసుకుంటారు, వాళ్ళ హెల్త్ బాగానే ఉంటుంది. కొంతమంది ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత బాగా తిన్నా కూడా వాళ్ళు అన్నెసరీ హెడేక్స్ తీసుకుంటారు, కాబట్టి వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇఫ్ వీ ప్రాక్టీస్ మెడిటేషన్ అనేది ఇట్స్ ఏ ఇఫ్ క్లాజ్ లేదా కండిషనల్ క్లాజ్. దీని రిజల్ట్ ఏంటి, వీ విల్ హ్యావ్ గుడ్ మెంటల్ హెల్త్. అంటే మెడిటేషన్ చేస్తే మంచి మెంటల్ హెల్త్, పీస్ఫుల్ మైండ్ దొరుకుతుంది అని ఎగ్జాంపుల్ ఇక్కడ. దెన్ two more examples. If it rains, I will use four-wheeler. Four-wheeler ఎప్పుడు వాడతారంటే నో ఓన్లీ ఇఫ్ ఇట్ రెయిన్స్. ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది ఇఫ్ క్లాజ్ ఇక్కడ. సో దాని రిజల్ట్ ఏంటిది, అది ఒకటి. దెన్ ఇఫ్ వీ స్కిప్ ఫుడ్ ఆర్ హెల్త్ విల్ బీ స్పాయిల్డ్. బిజీగా ఉండి పనిలో మునిగిపోయి టైంకి ఫుడ్ తినకపోతే హెల్త్ డెఫినెట్గా సఫర్ అవుతుంది అని. సో ఇఫ్ అనేవన్నీ కూడా ఇఫ్ క్లాజెస్ లేదా కండిషనల్ క్లాసెస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థం కాగానే ఏం చేయండి, మీరు ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరే చేయండి. మీకు సిచ్యువేషనల్గా మీ చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ని తీసుకొని మీరే చేయండి. మీ పర్సనల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి. చేస్తే దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ యూ విల్ నాట్ ఫర్గెట్. అది ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అక్కడ. దెన్ నెక్స్ట్ వీ మూవ్ టు ద అదర్ కైండ్ ఆఫ్ అ క్లాస్. కండిషనల్ క్లాస్ తర్వాత అడ్జెక్టివ్ క్లాస్ ఆర్ దీనికి ఇంకో పేరు ఉంది, రిలేటివ్ క్లాస్. సో గుర్తుపెట్టుకోవాలి, రిలేటివ్ క్లాజ్ అన్నా అడ్జెక్టివ్ క్లాజ్ అన్నా ఒకటే అనేది. వన్ దీన్ని చూద్దాం. ఇట్ గివ్స్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ ఐడెంటిఫైస్ ఎ పర్సన్, ప్లేస్, టైమ్ ఆర్ థింగ్. ఇదేం చేస్తుంది, ఒక పర్సన్ గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక టైం గురించి కానీ, ఒక థింగ్ వస్తువు గురించి కానీ చెప్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే అడ్జెక్టివే కదా, అండ్ రిలేటివ్ కూడా అంటాం. దెన్ ఇట్ బిగిన్స్ విత్ అ రిలేటివ్ ప్రొనౌన్. దీని రిలేటివ్ క్లాస్ ఎందుకు అన్నారు, బికాజ్ ఇట్ స్టార్ట్స్ విత్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటివి, అక్కడ మీకు కనబడుతున్నాయి. ఏమున్నాయి, హూ, వేర్, వెన్, వాట్, విచ్, దట్. ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్. అంటే దే రిలేట్ ఇట్ టు ద అదర్ థింగ్స్. దాన్ని కనెక్ట్ చేస్తున్నాయి అవి, కాబట్టి రిలేటివ్ క్లాజ్ అంటారు వీటిని. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నవి అంటే దాన్ని ఏమంటాము, రిలేటివ్ క్లాజ్. ఒకవేళ ఎగ్జామ్లో ఇచ్చి ఇట్లాంటిది ఈ హూ, వేర్, వెన్, వాట్, విచ్, దట్ అని స్టార్ట్ అవుతున్న క్లాజ్ ఉండి ఐడెంటిఫై ద క్లాజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ క్లాజ్ లేదా అడ్జెక్టివ్ క్లాజ్. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంకో రూల్ కూడా ఉంది ఇక్కడ. ఇట్ ఫంక్షన్స్ లైక్ అన్ అడ్జెక్టివ్. ఈ రిలేటివ్ క్లాజ్ కూడా అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా కాబట్టి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అడ్జెక్టివ్ క్లాజ్ బికాజ్ ఆఫ్ దిస్ రీజన్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us గో బ్యాక్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, 2-3 ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం, డిస్కస్ చేద్దాం. దెన్ వీల్ అండర్స్టాండ్. ఐ హ్యావ్ అ కజిన్ హూ ఈజ్ ఏ డాక్టర్. సో హూ వాడాం. ఐ హ్యావ్ అ కజిన్ ఒక భాగము, హూ ఈజ్ ఎ డాక్టర్ ఒక భాగం. దెన్ ఐ డోంట్ నో వేర్ టు గో ఫ్రమ్ హియర్. నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఐ డోంట్ నో ఒకటి, వేర్ టు గో ఫ్రమ్ హియర్. ఐ డోంట్ నో వెన్ ద రిజల్ట్స్ విల్ బీ అవుట్. వెన్ వాడాము. దెన్ I don't know what the cost of this item. I don't know which route goes to Banjara Hills. Okay. I think that is the shop where my brother purchased the dress. So itla వీటన్నిటిని, ఫర్ ఎగ్జాంపుల్ we are here trying to help you, guide you. సో అన్నింటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి కుదరకపోవచ్చు. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పుడైనా ఇట్లా ఉంటే ఇక్కడ ఐ ట్రై టు గివ్ యూ ఎగ్జాంపుల్స్. మీరు మీ ఓన్ ఎగ్జాంపుల్స్ చేయండి. హూకి, వేర్కి, వెన్కి, వాట్కి, విచ్కి, దట్కి. ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్ కాబట్టి మీ ఓన్ సెంటెన్సెసే. ఐ డోంట్ నో హూ దట్ బాయ్ ఈజ్. ఏమన్నా చేయొచ్చు. మన బెస్ట్ థింగ్ ఈజ్ మనకు చుట్టుపక్కల జరుగుతున్నట్టు పరిస్థితులను తీసుకొని ఎగ్జాంపుల్ చేస్తే బెటర్. ఏదో ఊహించాల్సిన పని లేదు. You better start making sentences from your own surroundings. Then ఒక చిన్న టాస్క్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, combine the sentences using relative pronouns such as who, where, when, what, which, that అని. ఫర్ ఎగ్జాంపుల్ 2 భాగాలు ఉన్నాయి అక్కడ. The child tells all funny stories. We all like them.
దీన్ని యాడ్ చేస్తే లెట్ us try. The child tells all funny stories and that we all like them. ఓకే, ఇట్లా అనొచ్చు. ద చైల్డ్ టెల్స్ ఆల్ ఫనీ స్టోరీస్ విచ్ వీ ఆల్ లైక్ దెమ్ అనొచ్చు. అంటే ఒకటే దాన్ని కంబైన్ చేయడానికి వీ కెన్ యూజ్ 2 or 3 రిలేటివ్ ప్రొనౌన్స్. ఇట్లాంటివి చేయండి. సో వీ కెన్ జస్ట్ ఈజీలీ డూ దాట్. సిమిలర్లీ ట్రై దిస్ వెన్ యూ ఆర్ ఫ్రీ. ద యంగర్ సన్ టుక్ ఆల్ ద టాయ్స్ వీ బాట్ దెమ్ ఫర్ బోత్ ద సన్స్. ఈ రెండింటిని ఎట్లా కంబైన్ చేయొచ్చు ఆ పైన ఇచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ని వాడి ట్రై చేయండి మీరు. అండ్ మీరు మీ ఓన్ ఎగ్జాంపుల్స్ కూడా చేయండి. అండ్ ఇఫ్ యూ నో యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్, మీరు కొన్ని ఎగ్జాంపుల్ చేసి వాళ్ళకేయండి, వాళ్ళకి మీరు తీసుకొని చేయండి, ప్రాక్టీస్ చేయండి. యూ నీడ్ టు ప్రాక్టీస్. అండ్ ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిన్నదే, సేమ్ టైం కొద్ది డిఫికల్టీస్ ఉంటాయి, బట్ యూ థింక్ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్. మీరు రేపు పొద్దున్న ఆఫీసర్ అయినప్పుడు, ఎనీ లెవెల్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆఫీసర్ అయినప్పుడు యూ వుడ్ బి డ్రాఫ్టింగ్, యూ వుడ్ బి రైటింగ్ సంథింగ్. సో దట్ విల్ హెల్ప్. అంత విజన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ an MP came to our house last month. He is our relative. Okay, an MP came to our house last month who is our relative అని కూడా వాడచ్చు. అక్కడే 2-3 కూడా వాడచ్చు ఇందాక అన్నట్టుగా, ఒకటే వస్తుంది ఏం కాదు. సో దట్ ఫర్ దాట్ యూ నీడ్ టు థింక్ అండ్ దెన్ ప్రాక్టీస్. దెన్ వీ హ్యావ్ one more task. Complete them using suitable relative clause. For example, అక్కడ ఉంది I know the author of the book అని బ్లాంక్ ఉంది. ఇంకోటి I visited the place blank. This is the book blank. ఇక్కడ పైన ఇచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ని వాడి ఫిక్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ I will try one. You can fill the blanks with different word groups. నేను ఒకటి చేస్తాను. I know the author of the book who is from Kerala. అట్లా అనొచ్చు. అండ్ I visited the place many a times. ఆ ప్లేస్ నేను చాలాసార్లు చూశానని. This is the book I was searching for. ఓకే, అండ్ this is the book which I wanted. ఇట్లా సెలెక్ట్ చేసి చూస్తే ఆ మోర్ దాన్ వన్ రిలేటివ్ ప్రొనౌన్ వాడొచ్చు ఇక్కడ. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వెన్ వీ గో ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఎగ్జామినేషన్ పక్కన పెడదాం, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఈస్, దెన్ యూ మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ రెగ్యులర్లీ. స్పేర్ సమ్ టైమ్ ఫర్ ప్రాక్టీసింగ్ దిస్. ఒక టైం షెడ్యూల్ పెట్టండి డేలో. మిగతా సబ్జెక్ట్స్తో పాటు ఈ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టగలరు, ఎప్పుడు పెట్టగలరు, అప్పుడు ఖచ్చితంగా చేయండి. ఎవ్రీ డే యూ జస్ట్ ఇఫ్ యూ ఫిక్స్ టైమ్ జస్ట్ ప్రాక్టీస్ దట్ వితౌట్ పోస్ట్పోనింగ్. Then we have one more. Complete the given blanks using suitable relative clauses. ఇంకో 2 ఉన్నాయి ఇక్కడ. He is the teacher who got the best teacher award recently అనొచ్చు. రెండోది my father is the one who has been helping the needy అనొచ్చు. ఓకే, సో ఇట్లా డిఫరెంట్గా చేయొచ్చు. దెన్ వీ హ్యావ్ అనదర్ వన్, adverbial clauses. adverb అంటే ఏ క్లాజ్ విచ్ హ్యాస్ adverb. సింపుల్, మనకు adverb తెలుసు, క్లాజ్ తెలుసు, మళ్ళీ adverbial clause అంటే ఇదేంటి అనుకుంటాం. సో బేసిక్ నాలెడ్జ్ ఇస్ దిస్. దెన్ వీ హ్యావ్ డెఫినేషన్ ఫర్ దాట్. లెట్స్ లుక్ ఎట్ ఇట్. 2 clauses containing conjunctions such as when, since. ఇట్లా ఈ కంజంక్షన్స్ లింక్ చేసే వాటితో 2 clauses మిక్స్ అయి ఉంటే దాన్ని adverbial clause అంటాం. రెండో పాయింట్, దీస్ క్లాజెస్ డు నాట్ స్టాండ్ ఇండిపెండెంట్లీ. ఇవి సెపరేట్ చేస్తే వీటికి మీనింగ్ ఉండదు, అవి కలిసి ఉంటేనే మీనింగ్ ఉంటుంది. సో ఇండిపెండెంట్ చేయడానికి దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. వీటినే అడ్వర్బియల్ క్లాజ్ అంటాం. మూడోది, హెన్స్ దే ఆర్ కాల్డ్ డిపెండెంట్ క్లాజ్. అవి రెండు ఒకదానికొకటి డిపెండ్ అవుతాయి కాబట్టే వాటిని ఇంకొకటి కూడా ఏమంటున్నాం, డిపెండెంట్ క్లాజెస్ లేదా సబార్డినేట్ క్లాజెస్ కూడా అనొచ్చు. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఎస్ ఆర్ నో? The clause that stands on its own is called independent clause or a main clause. ఇది మనకు తెలుసు. The linkers such as, when, and, since are placed before the clause to make them subordinate. ఈ linkers వాడతాం. In one of our episodes we discussed linkers as well. So
if you can just watch it again, you will understand more about linkers and you can use it. ఎందుకంటే లింకర్స్ గురించి చాలా కన్ఫ్యూజన్ వచ్చింది, చాలామంది లింకర్స్ ఏంటి అని. సో we know linkers, but because we did not read further, we thought we do not know this. అందుకే చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. Then let's take a task. ఇక్కడ ఏమన్నాడు, యూజ్ లింకర్స్ సచ్ యాజ్ కానీ వెన్ కానీ సిన్స్ కానీ వాడమన్నాడు. ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్, ద సెక్రటరీ ఎంటర్డ్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఇస్రో యాజ్ దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టు బి టెలికాస్ట్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, యాజ్ ఎవ్రీ వన్ ఇన్ ద విలేజెస్ మస్ట్ వాచ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్, ఈ ఛానల్లో ప్రోగ్రామ్స్ మారుమూల పల్లెల్లో కూడా ఎక్కడెక్కడైతే కేబుల్ టీవీ ఉందో అక్కడ వాళ్ళకు కూడా రావాలనే ఉద్దేశంతో సెక్రటరీ, గవర్నమెంట్ వీళ్ళందరూ ఇస్రోతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని అర్థం. మళ్ళీ ఇంకోటి కూడా అనొచ్చు సార్, ద సెక్రటరీ ఎంటర్ ద MOU విత్ ఇస్రో సిన్స్ ద రోల్ ఆఫ్ ఇస్రో ఈజ్ ఇంపార్టెంట్. సో ఇస్రో రోల్ చాలా అవసరం కాబట్టి కూడా చేయొచ్చు. దెన్ ఐ వాజ్ ఇన్ వరంగల్ వెన్ దే కాల్డ్ మీ. నన్ను వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను వరంగల్లో ఉన్నాను ఎగ్జాంపుల్, ఇట్లా అనొచ్చు. లేదా ఐ వాజ్ ఇన్ వరంగల్ సిన్స్ ఐ హ్యావ్ హాలిడేస్, నాకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నేను వరంగల్లో ఉన్నానని. ఓకే, ఇట్లా డిఫరెంట్గా వాడచ్చు. దెన్ వీ మూవ్ ఆన్ టు అనదర్ అ క్లాస్, నౌన్ క్లాస్. ఇక్కడ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అ క్లాస్ విచ్ హ్యాస్ ఎ నౌన్ యాజ్ ఎ మేజర్ పార్ట్. లెట్స్ లుక్ ఎట్ ద డెఫినేషన్. The subordinate clause is the object of the verb. Subordinate clause అంటే మెయిన్ క్లాజ్ కానటువంటి దానికి is the object of the verb. It is a noun clause. Example చూద్దాం. A sentence has two clauses. ఇది మనకు తెలిసిందే. మళ్ళీ రివిజన్. ప్రిన్సిపల్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అదే డిపెండెంట్ క్లాజ్ కూడా. అండ్ నౌన్ క్లాజ్ is a group of words which contain a subject and a predicate of its own. ఏమన్నాడు నౌన్ క్లాజ్ అంటే? ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఈ నౌన్ క్లాజ్లో జనరల్గా సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ అని ఉంటుంది. నౌన్ క్లాజ్లో సబ్జెక్టు దానికి సంబంధించిన ప్రెడికేట్ కూడా అక్కడే ఉంటుంది. అంటే నౌన్ క్లాజ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ సెంటెన్స్ కూడా అనొచ్చు ఇక్కడ మనం, బికాజ్ ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. జాగ్రత్తగా గమనిస్తే. సో బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి? ఇట్ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ఏమో 7 పర్సనల్ ప్రొనౌన్స్, ఐ, యూ, వి, దే, హ్యావ్, షీ, హీ, ఇట్ అనేవి. ఇవి సబ్జెక్ట్ కిందకు వస్తాయి. జనరల్గా మనం ఏం మాట్లాడినా కూడా ఈ సబ్జెక్ట్ మీదే మాట్లాడతాం కాబట్టి అవి సబ్జెక్ట్స్. దాని తర్వాత వచ్చేవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రెడికేట్. ఐఎమ్ ఎ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఐఎమ్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్, టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రెడికేట్. ఐఎమ్ ఎ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ వర్కింగ్ ఇన్ యూనివర్సిటీ అని ఒకటి. ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ప్రెడికేట్లో. ఫస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్ పెట్టి. దెన్ లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ నౌన్ క్లాజెస్. ద సెక్యూరిటీ మ్యాన్ సెడ్ దాట్ హిజ్ అంకుల్ హ్యాడ్ 10 acres ఆఫ్ ల్యాండ్. ఆ సెక్యూరిటీ మ్యాన్ ఏమన్నాడు? he said that his uncle had 10 acres. ఓకే, సెక్యూరిటీ మ్యాన్ సెడ్ అనేది మెయిన్ క్లాజ్. ఎవరు మాట్లాడుతున్నారు అనేది మెయిన్ క్లాజ్. సెక్యూరిటీ మ్యాన్ అది తీసేస్తే దానికి మీనింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ మ్యాన్ సెడ్ తీసేసి హిజ్ అంకుల్ హ్యాడ్ 10 acres అంటే మనం క్వశ్చన్ అడుగుతాం, హూ ఇస్ దిస్ పర్సన్? హిజ్ అన్నారు కానీ ఈయన ఎవరు అని అనలేదు కదా, చెప్పలేదు కదా. కాబట్టి హిజ్ అంకుల్ హ్యాడ్స్ 10 acres అనేది డిపెండ్ అవుతుంది ఫస్ట్ మీద, కాబట్టి అది సబార్డినేట్ క్లాజ్ అనొచ్చు దాన్ని, లేదా డిపెండెంట్ క్లాజ్ అనొచ్చు. ఈ ఫస్ట్ది ఇంపార్టెంట్ కాబట్టి ద సెక్యూరిటీ మ్యాన్ సెడ్. ఎవరు మాట్లాడారు? సెక్యూరిటీ మ్యాన్. ద CEO, ద జనరల్ మేనేజర్, ద ప్రోగ్రామ్ మేనేజర్, ఇట్లా ఎవరెవరు వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పిన తర్వాత వేరేది సబార్డినేట్. టుమారో ఇస్ అ హాలిడే అంటే ఎవరు చెప్తున్నారు? లేదు, సమ్ అథారిటేటివ్ పర్సన్ మస్ట్ అనౌన్స్ అట్లా. సో ఇక్కడ 2 భాగాలు చేస్తే. సో వెన్ ఎవర్ వీ want to practice, take sentences and just make groups of that and identify its principal clause and subordinate clause. ఎప్పుడు
ఈ ఫిక్స్ టైం పెట్టుకోండి ఇంగ్లీష్ ప్రాక్టీస్కి. డైలీ పెడతారా, వీక్లీ పెడతారా, ఆల్టర్నేట్స్ పెడతారా, ఆ టైంలో ప్రాక్టీస్ చేయండి. టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అట్లీస్ట్, బట్ మేక్ ఎ స్టడీ, serious study of it. Then another example, if you can look at, what parents say will be in our interest. For example, underline part పక్కన పెట్టి will be in our interest, దానికి మీనింగ్ లేదు కాబట్టి this part depends on the first part. ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి, వాట్ పేరెంట్స్ సే. వాట్ పేరెంట్స్ అనేది లేకపోతే దీనికి మీనింగ్ లేదు కాబట్టి వాట్ పేరెంట్స్ సే అనేది ప్రిన్సిపల్ క్లాజ్, రైట్. విల్ బీ ఇన్ అవర్ ఇంట్రెస్ట్ అనేది ఇది సబార్డినేట్ ఇక్కడ దీంట్లో. దెన్ ద పోలీస్ ఫెల్ట్ దట్ పెనాల్టీ ఈజ్ నాట్ అ సొల్యూషన్. ఓకే, పెనాల్టీ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఎవరు మాట్లాడుతున్నారు తెలీదు. ద పోలీస్ ఫెల్ట్ అంటే పెనాల్టీ చాలా పెట్టారు ఇప్పుడు, టు కంట్రోల్ యాక్సిడెంట్స్, టు కంట్రోల్ అదర్ వయలేషన్స్ ఆఫ్ ట్రాఫిక్. కానీ కొంతమంది ఇంతే కదా 135 రూపీస్ కట్టేస్తామంటున్నారు. ఆ ఎగ్జాంపుల్ ఇది. దే ఫెల్ట్ దట్ పెనాల్టీ ఈజ్ నాట్ హెల్పింగ్ దెమ్ టు ద మ్యాక్సిమమ్, సంథింగ్ మస్ట్ బి డన్ అనేది. దెన్ వీ హ్యావ్ non-finite clauses, finite and non-finite clauses. Finite ante a verb which has completed action. Non-finite ante generally to infinitive kuda antam manam daniki, to infinitive antam. Please read and try to understand that meaning of the given sentences and the definitions. So finite ante a verb which has completed action. నాన్ ఫైనైట్ అంటే జనరల్గా అన్నట్టు యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు, ఫ్యూచర్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు స్టార్ట్ సేవింగ్ మనీ త్రూ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అన్నది. ఐ వాంట్ టు అంటే చేయాలి, ఇంకా ప్లాన్ చేయలేదు, మొదలు పెట్టలేదు. సో నాన్ ఫైనైట్ అది. సో ఇది బేసిక్ డెఫినేషన్. సో అట్లాంటి పార్ట్స్ అంటే ఫైనైట్, నాన్ ఫైనైట్ పార్ట్స్ ఉన్న క్లాజెస్ గురించి మనం ఇది మాట్లాడతాం. సో ఫైనైట్ క్లాజ్ విల్ హ్యావ్ టెన్స్, అంటే దే హ్యావ్ ఫైనైట్ వర్బ్స్ ఉంటాయి. ఇది ఫైనైట్ క్లాజ్, సింపుల్ అంతే. ఎందుకంటే చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తే ఇవి వచ్చినప్పుడు కొద్దిగా అర్థం కావట్లేదు అంటున్నారు. ఫైనల్ మనకు గుర్తుండేది. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోండి. నాన్ ఫైనైట్ అంటే అది కంప్లీట్ కాలేదు, ఫైనైట్ అంటే అయిపోయింది. ఐ ఫినిష్డ్ డిస్కసింగ్ దిస్, ఫినిష్డ్ వచ్చింది, సో ఇది ఫైనైట్కి వస్తుంది. ఓకే, అట్లా ఎగ్జాంపుల్ జస్ట్ గుర్తుపెట్టుకుంటే దెన్ యూ షుడ్ ఎగ్జామిన్ ద క్లాజ్. ఫస్ట్ బేసిక్ ఈ స్ట్రక్చర్ అర్థం చేసుకొని దెన్ ఆ క్లాజ్ మొత్తం అర్థం చేసుకొని ట్రై చేయాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇన్ కేస్ దెర్ ఇస్ డౌట్ కన్సల్ట్ ఎక్స్పర్ట్స్, అండ్ దెన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. నాన్ ఫైనైట్ వర్బ్ అండ్ క్లాజ్ ఉంది. ద వర్బ్ దట్ హ్యాస్ నో టెన్స్ ఈజ్ నాన్ ఫైనైట్ వర్బ్. ఇందాక అనుకున్నాం, అది అర్థమైపోయింది మనకు. ద క్లాజ్ దట్ హ్యాస్ నాన్ ఫైనైట్ వర్బ్ ఈజ్ నాన్ ఫైనైట్ క్లాజ్, అంతే డెఫినేషన్. నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ద క్లాజ్ దట్ హ్యాస్ నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ క్లాజ్ డిపెండ్స్ ఆన్ ఫైనైట్ క్లాజ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నాన్ ఫైనైట్ క్లాజ్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఫైనైట్ కంప్లీటెడ్ యాక్షన్, టెన్స్ ఉన్న యాక్షన్ ఉన్న క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. అది లేకపోతే ఇది దీనికి మీనింగ్ లేదు, ఎక్సిస్టెన్స్ లేదు. దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దాట్. ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ దెన్ వీ వుడ్ అండర్స్టాండ్ ఇట్. గ్రామర్తో ప్రాబ్లం ఏంటంటే వెన్ వీ డిస్కస్ వీ మే అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్, లేదా వీ మే అండర్స్టాండ్ కంప్లీట్లీ, మళ్ళీ తర్వాత టెన్షన్ వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, డౌట్స్ వస్తాయి. కాబట్టి ఎగ్జాంపుల్స్ వీ మస్ట్ మేక్. సో చూద్దాం, లెట్ us examine few examples. Her father told her about UPSC, so she prepared for civil services. ఓకే, ఫస్ట్ లేనిది హర్ ఫాదర్ టోల్డ్ అయిపోయింది, అది షీ ప్రిపేర్డ్. ఓకే, దెన్ హర్ ఫాదర్ టోల్డ్ హర్ అబౌట్ UPSC ఈజ్ నాన్ ఫైనైట్. షీ ప్రిపేర్డ్, ఓకే, ఫర్ సివిల్ సర్వీసెస్. దెన్ ఒక రూల్ ఒకటి గుర్తుపెట్టుకుందాం, నాన్ ఫైనైట్ క్లాజ్ హ్యాస్ నో సబ్జెక్ట్. ఇది ఒక పాయింట్. ఇది కొద్దిగా టిపికలే, ట్రిక్కీ పార్ట్ ఆఫ్
the topic actually. If you can look at, identify the non-finite clauses అన్నాడు. Born in Hyderabad, she became the world record holder. Okay, she became complete అయిపోయింది. Born in Hyderabad, అది ఎప్పుడు అనేది మనకు తెలియదు. సో బీయింగ్ ఏ హైదరాబాదీ కూడా అనొచ్చు. బార్న్ ఇన్ హైదరాబాద్, హైదరాబాద్లో పుట్టింది, బట్ షీ బికేమ్ ఎ వరల్డ్ రికార్డ్ హోల్డర్. దెన్ హ్యావింగ్ క్లియర్డ్ ద కార్ లోన్, ఐ అప్లైడ్ ఫర్ హౌస్ లోన్. ఇందాక అనుకున్నట్టుగానే, అంటే ఇది అయిపోగానే, ఓకే, హ్యావింగ్ క్లియర్డ్ ద కార్ నాన్ ఫైనైట్, ఐ అప్లైడ్, మళ్ళీ ఇది అప్లై చేసింది ఫైనైట్. విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్కూల్ ఫీ ఇయర్ బై ఇయర్, the parents were worried. With the increase, ఇది నాన్ ఫైనైట్ క్లాస్. విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్కూల్ ఫీ ఇయర్ బై ఇయర్. ఇంకోటి ఇక్కడ మనకు డౌట్ రావచ్చు ఇది చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్, విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్కూల్ ఫీ ఇయర్ బై ఇయర్ అని ఆపేసి నెక్స్ట్ పార్ట్ లేదనుకుందాం. ఈజ్ ఇట్ ఎ సెంటెన్స్? నో, ఇది కంప్లీట్ సెంటెన్స్ కావట్లేదు. ఎందుకంటే విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్కూల్ ఫీ ఇయర్ బై ఇయర్ అన్నాం. ఏం జరుగుతుంది? దాని రిజల్ట్ చెప్పట్లేదు మనం. సో రిజల్ట్ యాడ్ చేస్తేనే సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి కంప్లీట్ మీనింగ్ లేకుండా ఉన్న పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ క్లాజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హ్యావింగ్ క్లియర్ ద కార్ లోన్ అని మిగతా పార్ట్ లేదనుకోండి. సరే, కార్ లోన్ అయిపోయిందంటారు, తర్వాత ఏం చేస్తారో చెప్పట్లేదు మీరు. హ్యావింగ్ క్లియర్ ద కార్ లోన్ అంటున్నారు. సో ఇవి క్లాజెస్. ఇవి బాగా జాగ్రత్తగా గమనించండి. బార్న్ ఇన్ హైదరాబాద్ అని మిగతా పార్ట్ లేదనుకుందాం. బార్న్ ఇన్ హైదరాబాద్ అంటే మరి కంటిన్యూ చేయండి అంటారు, వినేవాళ్ళైనా చదివేవాళ్ళైనా. సో ఇవన్నీ క్లాజెస్. క్లాజెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ దే దెమ్సెల్వ్స్ డు నాట్ గివ్ కంప్లీట్ సెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్లాజెస్ మీద. ఓకే, అందులో డిపెండెంట్, ఇండిపెండెంట్, ఫైనైట్, నాన్ ఫైనైట్ ఇవన్నీ వస్తాయి. ఇంకోటి, ద పేరెంట్స్ వర్ వరీడ్ అని ఒకటే పెట్టాను అనుకోండి. పేరెంట్స్ ఎందుకు వరీ అయినారు అది చెప్పాల్సి వస్తుంది. ఇది ఒక క్లాజ్. ఇది డిపెండెంట్ క్లాజ్, దేని గురించి వరీ అయ్యారని. ఓకే, ఇక్కడ ఐ అప్లైడ్ ఫర్ హౌస్ లోన్, ఇది మెయిన్ క్లాజ్, ఎందుకంటే దానికి అవసరం లే. కానీ హ్యావింగ్ క్లియర్ ద కార్ లోన్కి సపోర్టివ్ పార్ట్ కావాలి. ఫైన్, ఇదొకటి అర్థం చేసుకుంటే క్లాజెస్ గురించి ప్రాబ్లం లేదు. బికాజ్ క్లాజెస్ ఈజ్ అ లిటిల్ టిపికల్ ఏరియా ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. టిపికలే, నో డౌట్, ఐ అగ్రీ. కానీ కొద్దిగా సిస్టమాటిక్ ప్రాక్టీస్, సింపుల్ నుండి స్టార్ట్ చేస్తే, చాలా ఎగ్జాంపుల్స్ చేస్తే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అండ్ ఇది డెఫినెట్గా ఈ గ్రామర్ ఎక్కడ పనికొస్తుంది? అఫీషియల్ డాక్యుమెంటేషన్. రేపు పొద్దున మీరు ఏ సర్వీస్లో జాయిన్ అయినా కూడా ఒక సీనియర్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు డాక్యుమెంటేషన్ మీరు చేయాలి, లేదా మీ సబార్డినేట్ చేస్తేనన్నా మీరు కరెక్షన్స్ చేయాలి. కాబట్టి ఫర్ డిఫరెంట్ రీజన్స్ వీ మస్ట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్. మీ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కానివ్వండి, బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఏదైనా వాట్ ఎవర్, బట్ ఎవ్రీ వన్, బికాజ్ ఆల్ ఆఫ్ అస్ వన్ డే విల్ బి ప్రమోటెడ్ టు అ హయ్యర్ పొజిషన్. సో అప్పుడు బాస్ అయినప్పుడు యూ హ్యావ్ టు కంట్రోల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. కాబట్టి గ్రామర్ మీద పట్టు అందరికీ అవసరమే. సిస్టమాటిక్ ప్రాక్టీస్ కావాలి, వెరీ సిస్టమాటిక్ ప్రాక్టీస్, వెరీ స్లో ప్రాక్టీస్, వన్ బై వన్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద అదర్, అట్లా వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ ఇంకొక టాస్క్ క్వశ్చన్ ఉంది. హ్యావింగ్ రెడ్ ద బుక్ ఐ గిఫ్టెడ్ ఇట్ టు మై ఫ్రెండ్. ఇక్కడ నాన్ ఫైనైట్ క్లాజ్ ఏది? ఐ గిఫ్టెడ్ ఇట్ టు మై ఫ్రెండా? కాదు. ఐ గిఫ్టెడ్ ఇట్ టు మై ఫ్రెండ్ ఈజ్ ఎ కంప్లీట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్, అండ్ దాని మీనింగ్ కూడా ఉంది. ఓకే, అంటే అది మెయిన్. హ్యావింగ్ రెడ్ ద బుక్, చదవడం పూర్తవ్వగానే, ఈ బుక్ చదవడం పూర్తవ్వగానే అన్నాడు, అది క్లాజ్. దానికి ఇంకో సపోర్టివ్ క్లాజ్ కావాలి. సో ఈ బుక్ చదవడం పూర్తవ్వగానే దాన్ని నా ఇంకో ఫ్రెండ్కి గిఫ్ట్ చేశాను, ఎందుకంటే చాలా మంచి బుక్ కాబట్టి. సో ఐ హోప్ నౌ యూ అండర్స్టూడ్. ఓకే, రెండో చూద్దాం. బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ he never misused the official vehicle. He never misused the official vehicle. ఇండిపెండెంట్ క్లాజ్ అది. ఈ ఫస్ట్ పార్ట్ క్లాజ్ తీసేసినా కూడా దానికి మీనింగ్ ఉంది. హీ నెవర్ మిస్యూజ్ ద అఫీషియల్ వెహికల్. ఎస్, ఆయన ఎప్పుడు కూడా అఫీషియల్ వెహికల్ మిస్యూజ్ చేయలేదు, ఫైన్. కానీ ఫస్ట్ పార్ట్ చూస్తే బీయింగ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్, దో హీ హ్యాడ్
2 or 3 vehicles at his disposal. ఆయన కంట్రోల్లో 2-3 vehicles ఉన్నాయి, అయినా కూడా he never misused it. So being a government officer, dependent clause అది, మళ్ళీ non-finite clause. I hope you are understanding, right? Having read the book, dependent clause, మళ్ళీ non-finite clause. దాని తర్వాత ఏమైనా తెలియట్లే కదా. ఇది ఈ 2 partsని జాగ్రత్తగా గమనించి, ఇంకో 1 more suggestion, మీకు మెటీరియల్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ థింగ్ ఈజ్ ఈ సెంటెన్స్లలో మీరు ఏవో 1 or 2 words చేంజ్ చేసి కొద్దిగా సెంటెన్స్ చేయండి కొత్తగా. లైక్ ఎట్లా చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యావింగ్ రెడ్ ఆ బుక్ నేమ్ రాయండి, ఐ ప్రెజెంటెడ్ అని మార్చుకోండి, ఇటు మై ఫ్రెండ్ దగ్గర మై ఫాదర్ అనండి, మై అంకుల్ అనండి. ఒక్కొక్క చిన్న గ్రాడ్యువల్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వై వీ ఆల్ హ్యావ్ డిఫికల్టీ విత్ ఇంగ్లీష్ ఈజ్ some students are lucky enough, they got schooling in a good reputed schools. మంచి స్కూల్లో చదివారు, అక్కడ సిస్టమేటిక్గా స్టిక్గా నేర్పించారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. మిగతా వాళ్ళకి ఆ అవకాశాలు లేకపోయి ఉండొచ్చు, కాబట్టి మనకి ఇప్పుడు ఈ డిఫికల్టీ. కాబట్టి ఇప్పుడైనా ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. వై డు వీ ఆల్వేస్ కంపేర్ విత్ అదర్స్ చేయండి. కాబట్టి అందుకనే స్టెప్ బై స్టెప్ చేయండి. ఈ రెండవ సెంటెన్స్లో కూడా కొద్దిగా మార్చండి. బీయింగ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్, హీ నెవర్ మిస్యూజ్డ్ ద ఆఫీస్ స్టేషనరీ అనండి, మార్చండి ఒక వర్డ్. అఫీషియల్ పవర్ అనండి, కొద్దిగా మార్చండి, కొన్ని వర్డ్స్ మార్చండి. దెన్ ఐ థింక్ బై సిట్టింగ్ ఎట్ హోమ్ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. మీరే మెటీరియల్ తయారు చేయొచ్చు కూడా, ఒక్కొక్క వర్డ్ చేంజ్ చేస్తాం. ఇంకా మొత్తం సొంతగా చేస్తే కొన్నిసార్లు ప్రాబ్లం రావచ్చు. మేబీ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఆర్ కాంపిటెంట్ ఇనఫ్, మీరు మిస్టేక్ చేయొచ్చు అక్కడ. కాబట్టి 1 or 2 words కంఫర్టబుల్ వర్డ్స్ని మారుస్తూ ఓన్ సెంటెన్సెస్ చేయండి. దెన్ ఇంకో టాస్క్ ఉంది, ఐడెంటిఫై ద non-finite clauses అని. సీయింగ్ ద చైల్డ్హుడ్ ఫ్రెండ్, వీ వర్ వెరీ హ్యాపీ. ఓకే, వీ వర్ వెరీ హ్యాపీ దోస్ డేస్, లేదా వీ వర్ వెరీ హ్యాపీ ఒకటి ఉంది. సీయింగ్ ద చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇది డిపెండెంట్ క్లాజ్. సీయింగ్ ద చైల్డ్ అంటే చిన్ననాటి స్నేహితుని చూడగానే అని మీనింగ్ వచ్చింది, దాని తర్వాత ఏమైందని అడుగుతారు, కాబట్టి ఇది non-finite clause. We were very happy, ఇది finite clause. Although he wrote wonderful books, he was appreciated after his demise. Very sad sentence about the great authors of this country. For example, although he wrote wonderful books అని వదిలేసి సెకండ్ పార్ట్ తీసేస్తే, డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్ అంటే అది ఫుల్ మీనింగ్ ఇస్తుందా? ఇవ్వట్లే. ఆయన చాలా బుక్లు రాసినప్పటికీ అని ఉంది, ఇది క్లాజ్. దీనికి సపోర్టివ్ క్లాజ్ కావాలి కదా. సో ఇది సపోర్టివ్ క్లాజ్ ఏంటి? హీ వాజ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హిజ్ డిమైజ్. అయితే ఫస్ట్ పార్ట్ ఏంటి? డిపెండెంట్ క్లాజ్ అండ్ non-finite క్లాజ్. రెండో క్లాజ్ హీ వాజ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హిజ్ డిమైజ్. ఫస్ట్ క్లాజ్ తీసేసినా కూడా దానికి మీనింగ్ ఉంది. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన మరణానంతరమే ఆయనకు గుర్తింపు వచ్చింది అని. ఫైన్. సో ఈ బేసిక్ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకొని కొన్ని చేంజెస్ మీరు చేయండి. Seeing the childhood friend, we planned a party. Although he wrote wonderful books, no Indian appreciated, his talent. అని కొద్దిగా మార్చుకోవచ్చు. Then stop criticizing others, you will get good result అని ఉంది. దీన్ని ING ఫామ్ వాడి చేంజ్ చేయాలని ఒక టాస్క్ ఉంది, చూద్దాం. లెట్ us try. Criticizing others, if it is stopped, you will get good result. రెండో ఎగ్జాంపుల్ ఉంది, రీడ్ రెగ్యులర్లీ. ఓకే, రీడ్ ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ కమ్యూనికేషన్. దీన్ని ING ఫామ్ పెట్టానని చూద్దాం. దిస్ ఇస్ ఫర్ యువర్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఐ విల్ ట్రై టు గివ్ యూ 1 or 2 examples. ఐ విల్ మేక్ సమ్ చేంజెస్. యూ డూ ఇట్ ఎట్ హోమ్. రెగ్యులర్ రీడింగ్ will boost up your communication. And then third is, take warm water daily, you will have good health. Taking warm water daily will give you good health అని చేంజెస్ చేసుకోవచ్చు. సో ఈ ING ఫామ్ వచ్చిందంటే జనరల్గా ఇది దిస్ వన్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ 2 sentences. ఇందులో మీకు కంఫర్టబుల్ అని ఎగ్జాంపుల్ తీసుకొని కొద్దిగా చేంజెస్ చేయండి.
Why should we do this? Because in any competitive examination, he will give you this kind of sentences. ఈ కంబైన్ చేయమని డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు, కానీ కంబైన్ చేసే మనం ఎర్రర్ ఐడెంటిఫై చేయమనొచ్చు. డిఫరెంట్. ఈ మధ్యన ఎగ్జామ్ గమనించినట్లయితే కొద్ది ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుంది. మనం ఊహించని విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ద లెవెల్ ఆఫ్ టెస్టింగ్ హ్యాస్ గాన్ అప్. కాబట్టి కొద్దిగా మీరు కూడా అట్లా ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ ఫర్ ఇంకో సింపుల్ టాస్క్ ఇది, దిస్ యూ విల్ ఆల్వేస్ బీ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ దిస్. సప్లై ఎ కండిషన్ అన్నాడు. ఇఫ్ యూ డు నాట్ సేవ్ మనీ నౌ, ఇది అందరం చేయగలం. ఏమైంది ఎగ్జాంపుల్ ఏమన్నాడు? ఇఫ్ యూ డు నాట్ సేవ్ మనీ నౌ, ఇప్పుడు మీరు డబ్బులు సేవ్ చేయడం మొదలు పెట్టకపోతే తర్వాత ప్రాబ్లం వస్తుంది అన్న కాంటెక్స్ట్. సో ఎట్లా? ఇఫ్ యూ డు నాట్ సేవ్ మనీ నౌ, యూ విల్ బీ ఇన్ ట్రబుల్ టుమారో. 1 అట్లా ఏదన్నా ఫ్రేజ్ వాడచ్చు. రెండోది, ఇఫ్ యూ కంప్లైన్ అబౌట్ అదర్స్, యూ విల్ నెవర్ హ్యావ్ పీస్. వేరే వాళ్ళ గురించి ఇప్పుడు కంప్లైంట్ చేస్తే మీకు మనశ్శాంతి ఉండదు అన్న కాంటెక్స్లో. అండ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, యూ విల్ నాట్ బి డిగ్రేడెడ్. అంటే నీ తప్పులు నువ్వు తెలుసుకుంటే నిన్నెవరు తక్కువ చేయరు, ఇంకా రాదర్ దే విల్ వాల్యూ యూ. సో ఇది సింపుల్. ఇది ఇట్లాంటివి తీసుకొని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. రైట్? ఈ ఒక్కొక్క దానికి ఐ థింక్ యూ కెన్ మేక్ అట్లీస్ట్ 5 ఆన్సర్స్ ఫర్ దిస్. ఒకదాన్ని డిఫరెంట్గా రాయొచ్చు. ఒకటి నేను చెప్పినట్టు, ఇఫ్ యూ డు నాట్ సేవ్ మనీ నౌ, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్, యూ విల్ బీ ఇన్ ట్రబుల్ టుమారో. ఇట్లా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. దెన్ వీ హ్యావ్ వన్ మోర్ పాయింట్. హీ నోస్ మీ వెరీ వెల్ అండ్ హీ అడ్మైర్స్ మీ అని ఒక టాస్క్. సో హీ నోస్ మీ వెరీ వెల్ ఏంటి అది గమనించండి. దెన్ వీ హ్యావ్ one important aspect here is subordinate clauses, main clauses, principal clause, conditional clause. ఇట్లా ఈ 4లో ఏంటి ఇది గుర్తుపట్టాలి. ఇప్పుడు he knows me very well, okay, and he admires me, okay. he knows me very well గమనించండి. మెయిన్ క్లాజా, సబార్డినేట్ క్లాజా, ప్రిన్సిపల్ క్లాజా, కండిషనల్ క్లాజా. మెయిన్ క్లాజ్, ప్రిన్సిపల్ క్లాజ్ అంటే B and C ఆర్ సేమ్. సబార్డినేట్ క్లాజ్, కండిషనల్ క్లాజ్ వేరే. ఓకే, బాగా స్టడీ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ వీ హ్యావ్ వన్ మోర్ టాస్క్ ఫర్ యూ. దిస్ ఈజ్ ద లేడీ హూ టాప్డ్ IBPS ఎగ్జామినేషన్. సో హూ టాప్డ్ IBPS ఎగ్జామినేషన్ అనేది అండర్లైన్ చేశారు. దాంట్లో ఐడెంటిఫై చేయండి. ఈ విధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయన్న శాంపుల్ ఇది. ఓకే, ఈ శాంపుల్ చూడండి. మనం ఇందాక మాట్లాడాము రిలేటివ్ ప్రొనౌన్ హూ వస్తే, ఓకే ఫైన్, ప్రిన్సిపల్ మెయిన్ సబార్డినేటా, అది ప్రిన్సిపల్ కాదు, దిస్ ఈజ్ ద లేడీ. ఓకే, సబార్డినేట్ ఇఫ్ క్లాజ్, కండిషన్ లేదు, సబార్డినేట్. ఓకే, సబార్డినేట్ క్లాజు మళ్ళీ రిలేటివ్ క్లాజ్ కూడా అది, ఎందుకంటే హూ ఆర్ వాడాం కదా. అనదర్, వెదర్ ద ఫ్లైట్ విల్ అరైవ్ ఆన్ టైమ్ ఈజ్ అన్సర్టైన్. ఓకే, ఫ్లైట్ నౌన్ ఉన్నది కాబట్టి అండర్లైన్డ్ పార్ట్ మొత్తం కూడా నౌన్ క్లాస్. వెదర్ ద ఫ్లైట్ విల్ అరైవ్ ఆన్ టైమ్. రెండోది, వేర్ హీ స్టడీడ్ ఈజ్ నాట్ నోన్ టు ఎనీ వన్. ఓకే, ఇదొకటి. వేర్ హీ స్టడీడ్, హీ నౌన్ కదా. సో దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ అ ప్రాక్టీస్ వీ మస్ట్ డూ. Now quickly look at one more task. He promised that he would stop scolding his students. ఆ టీచర్ అంతకుముందు స్టూడెంట్స్ బాగా కోప్పడేవాడు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, he promised that he would stop scolding his students. He would stop scolding. Noun clause, subordinate clause, relative clause, adjective clause. Okay. సో ఇదొకటి కూడా టాస్క్ చేయండి కొద్దిగా మీరు. దెన్ వన్ మోర్ టాస్క్. ఈ ప్రతి టాస్క్లో కొద్దిగా హింట్ ఉంది, కొద్దిగా గమనించండి. సో అడ్వర్బియల్ క్లాస్లోకి ఒక ఎగ్జాంపుల్. ద రెస్పాన్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ దాన్ వీ ఎక్స్పెక్టెడ్. దాన్ వీ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఎ అండర్లైన్డ్ పార్ట్. ఇది నౌన్ క్లాజా, అడ్జెక్టివ్ క్లాజా, అడ్వర్బ్ క్లాజా, రిలేటివ్ క్లాజా. దాన్ వీ ఎక్స్పెక్టెడ్. సో అది టైటిలే అన్నాం కదా.
adverbial a clause లేదా adverb clause. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి కొద్ది కష్టమే. అందుకే మొదట్లో చెప్పినట్టుగా ప్రతి ఒక్క రూల్కి మీ ఓన్ ఎగ్జాంపుల్స్ బై చేంజింగ్ ఫ్యూ వర్డ్స్, సింపుల్ వర్డ్స్ చేయండి. చేస్తేనే అది గుర్తుంటుంది. కొద్ది యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, క్లాజెస్ ఆర్ లిటిల్ టిపికల్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, ఐ విల్ కంప్లీట్ ద వర్క్ వెన్ ఐ గెట్ ఫ్రీ టైమ్. వెన్ ఐ గెట్ ఫ్రీ టైమ్ అనేది అండర్లైన్ చేసి ఐడెంటిఫై చేయమన్నారు. అడ్వర్బ్, వెన్ ఐ గెట్ ఫ్రీ టైమ్ అడ్వర్బ్ క్లాజ్ ఉంది, అడ్జెక్టివ్ క్లాజ్ ఉంది, నౌన్ క్లాజ్ ఉంది, ఇఫ్ క్లాజ్ ఉంది. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడ్వర్బ్ క్లాజ్. దెన్ లెట్స్ మూవ్ టు ద అదర్. If you invite me to join, I will also help the needy. Okay? If you invite me to join, the akkada mistake undi. Please ignore that. If you invite me to join the group or organization, I will also help the needy. Inkoti em undi sentence, if you had invited me to join, I would have also helped the needy. రెండు ఉన్నాయి. ఇఫ్ యూ ఇన్వైట్, ఫ్యూచర్ రెఫరెన్స్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్, ఇదొకటి. ఐ వుడ్ హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ ద నీడీ. సో కండిషనల్ క్లాస్కి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఇఫ్ ఈజ్ ఎ కండిషన్. ఇఫ్ ఈజ్ ఎ కండిషన్. ఇఫ్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్. If you help me now, I would surely help you in future when I get better results in my profession. Okati. Then if you had helped me earlier, I would have also thought of helping you. Anokati. Konni some words we must change. And if తో చాలా చేయొచ్చు, you can just do it. Let's quickly go back. Let us now quickly review what we had discussed so far. We discussed today the role of, the meaning of clauses, what clauses mean. Clause ante very important part of a sentence. A sentence is made of clauses. క్లాజ్లో రెండు ఉంటాయి, డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, అంటే రెండు ముక్కలు చేసినట్టు సెంటెన్స్ని ఒక భాగము ఇంకో భాగం మీద డిపెండ్ అవ్వ ఉంటుంది. అది దాన్ని ఏమన్నా మెయిన్ క్లాజ్ కానీ, ప్రిన్సిపల్ క్లాజ్ కానీ, ఇండిపెండెంట్. దట్స్ వాట్ వి డిస్కస్డ్. సబార్డినేట్ కూడా. అండ్ సిమిలర్లీ, అండ్ ఇఫ్ యూ టేక్ ఇఫ్ క్లాజ్ కూడా చూసాము. ఫైన్. దెన్ few examples we discussed about conditional clauses. Please make some sentences using these things. If we maintain mental peace, we would also help the society in a larger way. అందుకే అంటారు, డోంట్ ఎక్స్పెక్ట్ పీస్ ఫ్రమ్ అదర్స్, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ పీస్ అన్నట్టుగా. అండ్ ఇఫ్ వీ వాల్యూ అవర్ టైమ్ నౌ, దట్ టైమ్ విల్ గివ్ అస్ గ్రేట్ రిజల్ట్ అని ఒక సెంటెన్స్ చేయొచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Time, we don't maintain account of our time, though we maintain account of our money. Money account చూసుకుంటాం, టైం చూడట్లే. Every successful person has utilized the time very effectively. And if we practice early morning meditation, we will surely have positive mindset. అట్లా కొన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. And then if we stop negative communication, we would definitely get more friends in our stride. Negative communication control చేస్తే చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. If we talk negatively, all our friends will run away, will disappear అన్న కాంటెక్స్ట్లో కూడా వాడచ్చు. And then we have discussed about
this aspect too, ఏది కంప్లీటింగ్ ద టాస్క్ యూజింగ్ క్లాజెస్, రిలేటివ్ క్లాజెస్ని వాడి వీటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూ మేక్ చేంజెస్ లైక్ ఐ నో అ డాక్టర్ హూ డజంట్ ఛార్జ్ మోర్ అని మార్చాలి. ఓకే, నాకు డాక్టర్ తెలుసు అని చాలా హెవీగా ఫీజు వసూలు చేయరు. అండ్ ఐ నో అ డాక్టర్ హూ డజంట్ రైట్ అన్నెసరీ మెడిసిన్స్. ప్రతిదానికి మెడిసిన్స్ రాయారని, అవసరమైన దానికే రాస్తారు. చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉంటారు. ఐ నో అ డాక్టర్ హూ ఈజ్ ఏ బాడీ బిల్డర్ యాజ్ వెల్. నాకు డాక్టర్ తెలుసు, ఆయన బాడీ బిల్డింగ్లో కూడా ఎక్స్పర్టే. అట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వీ షుడ్ మేక్, దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అండ్ ఐ విజిటెడ్ ద ప్లేస్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఊటీ ఆఫ్ హైదరాబాద్. I visited the place which is a historical place in this city, and this is the book I wanted to read. This is the book I wanted to purchase. ఇట్లా ఆ బ్లాంక్స్లో మార్చుకుంటూ వెళ్ళాలి. దిస్ ఈస్ ద బుక్ ఎవ్రీ వన్ మస్ట్ రీడ్. ప్రతి ఒక్కరు చదవాలి. దిస్ ఈస్ ద బుక్ ఐ వుడ్ గిఫ్ట్ ఇట్ టు యూ. ఇట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ ఈజ్ the teacher who makes his classroom very interesting. ఆయన ఎట్లాంటి టీచర్ అంటే ఆయన క్లాస్లో అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీ ఈజ్ అ టీచర్ హూ ఈజ్ అడ్మైర్డ్ బై ఆల్ హీ స్టూడెంట్స్. ఇట్లా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చేస్తే వీ కెన్ డూ ఇట్ యాక్చువల్లీ. బ్లాంక్, ఐ హోప్ దిస్ బ్లాంక్ యాక్టివిటీ విల్ షూర్లీ హెల్ప్ యూ. అండ్ మై ఫాదర్ ఈజ్ ద వన్ హూ టాట్ మీ హెల్పింగ్ అదర్స్ అని. మై ఫాదర్ ఈజ్ ద వన్ హూ టాట్ మీ టు బీ నాన్ కరప్ట్. మై ఫాదర్ ఈజ్ ద వన్ హూ టాట్ మీ ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ టైమ్ అని. ఇట్లా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మనం వాడచ్చు. సో అడ్వర్బియల్ క్లాసెస్లో కూడా లింకర్స్ ఇందాక డిస్కస్ చేసినట్టుగా వీ మస్ట్ డూ దాట్. అండ్ ఈ టాస్క్ లాంటివి కూడా మీరు చేయండి. టైం ఫిక్స్ చేయండి. టైం దొరికినప్పుడు కాదు, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ టైమ్. You have to plan out for all your subjects, whatever exam you are preparing for. Fix up a time, every 1 hour for different subjects, and keep one special hour for my subject, that is English, and make sentences. Ikkada undi the secretary signed the MOU with the central government on digital education ani. Some you can supply appropriate blank there, noun clauses. And now let us sum up what we had discussed. Today we had discussed the very important and crucial element of English grammar as far as sentences are concerned. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో సెంటెన్స్, కమ్యూనికేషన్లో సెంటెన్స్ ఇంపార్టెంట్. సెంటెన్స్ని బ్రాడ్లీ 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అని, అది బేసిక్ స్ట్రక్చర్. తర్వాత సెంటెన్స్ ఈజ్ మేడ్ ఆఫ్ క్లాజెస్. ఈ క్లాజెస్తోనే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మెయిన్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్, వాటిని బాగా అర్థం చేసుకొని సాధ్యమైనన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేయాలి. మెయిన్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఓకే, ఐ యూస్ టు టేక్ ట్యూషన్స్ వేర్ a teacher from a good school teaches. సో వేర్ అని కనెక్ట్ చేశాను. సో ఈ ప్రిన్సిపల్ క్లాజ్కి, సబార్డినేట్ క్లాజ్కి చాలా ఎగ్జాంపుల్స్ చేయండి. ఓకే, అండ్ దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈవెన్ దీస్ క్లాజెస్ ఆఫ్టర్ ఫ్రేజెస్లో కొన్ని డిఫికల్ట్ రూల్స్ ఉన్నా కూడా క్లాజెస్లో చాలా ఉంటాయి. సో బేసికలీ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్, స్ట్రక్చర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ మెయిన్ క్లాజ్. మనం అన్ని వర్డ్స్ అవాయిడ్ చేద్దాం. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ ఈజ్ దిస్ టాక్స్ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ వితౌట్ విచ్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఫార్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సబార్డినేట్ క్లాజ్ ఇది ఫుల్ ఎక్స్ప్రెషన్ కాదు, ఆ ఎక్స్ప్రెషన్కి సపోర్ట్ కావాలి, ఆ సపోర్టే మెయిన్ క్లాజ్ అని. ఆర్ యు గెటింగ్ మీ? సో ఈ రెండు తీసుకుని పెట్టండి. అండ్ దెన్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ we have discussed, as far as the clauses are concerned, we discussed most of the sub
గ్రూప్స్ ఆఫ్ క్లాజెస్ మనం అన్నీ డిస్కస్ చేశాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఏం టెస్ట్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ వీ కెన్ మేక్ ఏ మీనింగ్ఫుల్ స్ట్రక్చరల్ సెంటెన్స్. ఫస్ట్ ఇవన్నీ ఎందుకు అంటే ఒక మీనింగ్ఫుల్ గ్రామాటికల్లీ యాక్సెప్టబుల్ సెంటెన్స్ చేస్తున్నామా లేదా కావాలి, అందుకనే ఇవన్నీ టెస్ట్. సో ఆ స్ట్రక్చరల్ గ్రామాటికల్ రైట్ సెంటెన్స్ చేయడానికి క్లాజెస్ నాలెడ్జ్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ క్లాజెస్ by taking few examples from this lesson as well, and take the help of experts when it is needed. Happy learning.